బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నువ్వు చూడు కాలువల మొత్తం మన మలక్పేట కాలువల మొత్తం కాలువల ఒక గుడి వస్తుంది, ఒక మస్జిద్ పెట్టేస్తారు. ఒక గుడి పెడతారు, మస్జిద్. ట్రాఫిక్ ఏమో ఎక్కువైపోయింది. అవును, గుడి కానీ మస్జిద్ కానీ మొత్తం ఫినిష్. ఎందుకంటే జనాలు పెరిగినాయి. అవును, జనాలు ఏమో పెరిగినారు, రోడ్ బండ్లు ఎక్కువ, వెహికల్స్ ఎక్కువైనాయి, రోడ్లు తక్కువైనాయి. రోడ్ మీద ఒక్క గంటన్నర 2 గంటలు అవుతున్నాయి. అవును, సిటీలో రావాలంటే అది ఎవరికి పట్టించలేదు. నువ్వు వస్తావు, నువ్వు తుర్కైనోను, నా మస్జిద్ ఎట్లా కూలబడుతుంది. అవును, నేను హిందూ ఉన్నా, నా గుడి ఎట్లా తీసుకున్నా. అవును, అది ఎట్లా కుదురుతుంది? ఇక ముందుకు రాదు, అది ఇక ముందుకు రాదు. ఇట్లానే మంచిగుంటే ఇప్పుడు మంచిగా అనిపించదు. తర్వాత అది కట్టాక మంచిగా చేస్తుంది, ఆయన కట్టాలి కూడా మంచిగా చేస్తుంది, పక్కన బంద చేస్తుంది అని అంటాం. అదైతే వాస్తవం. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కోపాలు ఉంటాయి. తర్వాత మంచిగా చేస్తారు చూడు, అప్పుడు ఎవ్వరికీ ఎఫెక్ట్ కాదు. మంచిగా చేసుకోండి రేవంత్ రెడ్డి మాత్రం. మిత్రులారా, హైడ్రా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ఒక తెలుసుకునే ప్రయత్నం ఇది. చూశారు కదా ఆనందాన్ని ఎంత బాగా చెప్పాడు. చూద్దాం, ఇంకా వేరే వాళ్ళతో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్నగర్ అంటే ఎక్కడ వస్తుంది? మలక్పేట. ఎందుకే ఇల్లు కూడా కొట్టుకుంటారు లంజా కొడుకు, మన పెండ్ల పిల్ల రోడ్డు మీద పడతా మాట్లాడడానికి ఏమైంది అంటే మొన్న ఈ విజయవాడలో ఖమ్మంలో వరదలు వచ్చినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ మొత్తం కబ్జా చేసుకుంటూ పోతుంటే రేపటి దినాన హైదరాబాద్ కూడా మళ్ళీ పెనుముప్పు వస్తుందని చెప్పి అన్నట్టు. రాండర్ ప్రకారం 95గా ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? అక్కడి నుంచి పోయేదాకా ఏం ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినరు, గవర్నమెంట్ ఏం చేయలేదు. బాగానే పోరాడినారు మొదట్లో, మళ్ళీ ఎంత చేస్తున్నావు అప్పు? బతకాలంటే ఈ ఇండ్లు కూలబడుతున్నారు, కానీ అది మంచి కాచెడు కాదు. అరే కనీసం మీకోసం గట్టిగా పోరాడుండే. మీ పిల్లలు ఇల్లు కూల కొట్టినాక మేము ఇస్తాము, మేము ఆదుకుంటాము. వాడు కట్టిండు, నువ్వు కూల కొట్టడానికి నువ్వు తయారా? అదే నువ్వు ఈ కృషి వేసిన. అవును, ఎవరు అదే కాకపోతే నా చిత్తం అంటే వద్దు బిడ్డ బీకే అంటే మీకు అవును రోడ్డు మీద ఉండదు. అవును, ఒకసారి వచ్చి చెప్పినావు, ఒకసారి వస్తావు. అవును, బీకైనా బాబు, కూలగొట్టాలి. నోటీసులు ఇస్తున్నట్ట, కానీ ముందే నోటీసులు ఇస్తున్నట్ట కదా. ఇస్తుందట.